నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఒక సంచలనాత్మకమైన, వివాదాస్పదమైన ప్రపంచస్థాయి నవలను మన తెలుగులోకి తీసుకురావాలంటే ఎలాంటి సవాళ్లుంటాయి? ఈరోజు మనం కేవలం అనువాద ప్రచురణలో ఉండే కష్టాల గురించే కాకుండా, సమకాలీన సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించిన కథరీనా వోల్క్మర్ రాసిన ది అపాయింట్మెంట్ అనే బుక్ లోతుల్లోకి వెళ్లబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో కంప్లీట్గా వినండి. ఈరోజు మనం ప్రచురణ రంగంలోని అడ్డంకులు, ది అపాయింట్మెంట్ నవల అసలు కథ, అందులోని చారిత్రక అంశాలు, ఐడెంటిటీ, అలాగే దానికి వచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ కవర్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు విదేశీ సాహిత్యాన్ని ఇక్కడకు తీసుకురావడంలో ఉన్న సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. హైదరాబాదుకు చెందిన ఛాయా పబ్లిషర్స్, అలాగే వారి వ్యవస్థాపకులు మోహన్ బాబు గారు చేపట్టిన విదేశీ ప్రాజెక్టు గురించి మీలో కొందరు వినే ఉంటారు. ప్రపంచ సాహిత్యాన్ని తెలుగులోకి తేవడమనేది మాటలు కాదు. ముందుగా ఆ నోబెల్ లేదా బూకర్ లాంటి అవార్డులొచ్చిన బుక్స్ హక్కులు సాధించడం నిజంగా ఒక మారథాన్ పరుగే కదా. ఆ తర్వాత విదేశీ పబ్లిషర్లను ఒప్పించి, లాంగ్వేజ్ బ్యారియర్స్ని దాటి దాన్ని విజయవంతంగా మన ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. మీకో చిన్న డౌట్ రావచ్చు, ఆయా విదేశీ భాషల నుండి డైరెక్ట్గా తెలుగులోకి మార్చే ఎక్స్పర్ట్స్ దొరకకపోతే ఎలా అని. అక్కడే రిలే అనువాదం లేదా రిలే ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఆ బుక్ని బెస్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వర్షన్ని తీసుకుని దాన్ని ఒక వారధిలా వాడి తెలుగులోకి అనువదిస్తారన్నమాట. దీనివల్ల ఒరిజినల్ కథలోని ఎమోషన్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇక ప్రచురణ విషయాల నుండి అసలు విషయానికి వద్దాం. కాథరీనా వోల్క్మర్ రాసిన ది అపాయింట్మెంట్ నవల లోపలికి తొంగిచూద్దాం. అపాయింట్మెంట్ అనగానే మనకు ఏమనిపిస్తుంది? మామూలుగా ఎవరినైనా కలవడానికి ముందు తీసుకునే సమయం అని డిక్షనరీ చెబుతుంది కదా. కానీ మీరు నమ్మరు, ఈ నవలలో ఆ పదం అర్థమే మారిపోతుంది. ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఒక వ్యక్తి జీవితాన్నే, ఆ మాటకొస్తే వాళ్ళ ఐడెంటిటీనే సమూలంగా మార్చేసే ఒక అత్యంత తీవ్రమైన మెడికల్ కన్సల్టేషన్. కాథరీనా వోల్క్మార్ రాసిన ఈ సంచలనాత్మక తొలి నవల ఎక్కడ జరుగుతుందో తెలుసా? లండన్లోనే ఒక లగ్జరీ ప్రైవేట్ క్లినిక్లో. డాక్టర్ సెలిగ్మాన్ అనే వైద్యుడితో ఒక పేషెంట్ మాట్లాడే మాటలే ఈ 100 పేజీల బుక్. ఇది చిన్న పుస్తకమే కావచ్చు, కాని చదివితే మైండ్ బ్లాంక్ అయిపోతుందంతే. ఈ నవల స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా ఒక మోనోలాగ్, అంటే సింగిల్ క్యారెక్టర్ మాట్లాడటం. జర్మనీకి చెందిన ఒక యువతి తనలోని డార్క్ థాట్స్, కోరికలు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఆ డాక్టర్ ముందు ఎలాంటి ఫిల్టర్ లేకుండా, మొహమాటం లేకుండా కక్కేస్తుంది. అది ఒక డార్క్ కామెడీ టోన్లో. అసలు ఒక్క రూంలోనే కథ మొత్తం నడుస్తూ పాఠకుల్ని కట్టిపడేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ కథలో ఇంకొక పెద్ద యాంగిలుంది. అదే చారిత్రక అపరాధ భావాన్ని ఎదుర్కోవడం. దీన్నే మనం హిస్టోరికల్ గిల్ట్ అనొచ్చు. బుక్కులోనే ఒక డైలాగ్ చెప్తాను, వినండి. డాక్టర్ సెలిగ్మాన్ మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, కానీ మారణహోమంలో ఏదో వికృతమైన ఆకర్షణ ఉందని మీకు అనిపించలేదా అన్నడుగుతుంది ఆ యువతి. చూశారా ఎంత డేరింగ్ అండ్ షాకింగ్గా ఉందో? నాజీల మారణహోమం గురించి ఒక జూయిష్ డాక్టర్తో అంత పచ్చిగా మాట్లాడుతూ తరాల నాటి అపరాధభావాన్ని ఆమె క్వశ్చన్ చేసే విధానం నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక్కడసలు ట్విస్ట్ ఏంటంటే, ఇంత ఖరీదైన ట్రీట్మెంట్కి ఆమెకు డబ్బులు ఎక్కడివి అని. ఆష్విట్జ్ అనే భయంకరమైన కాన్సంట్రేషన్ క్యాంప్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ క్యాంప్ ముందున్న లాస్ట్ రైల్వే స్టేషన్లో పనిచేసిన వాళ్ల తాతగారి ఆస్తి అది. సో ఆమె తీసుకొచ్చిన ఆ డబ్బు కేవలం కరెన్సీ కాదు, అది ఒక జాతి చేసిన పాపం, తరతరాలుగా మోస్తున్న ఒక జాతీయ అపరాధభావం. మరి ఆ భారం నుంచి ఆమె ఎలా బయటపడాలనుకుంటోంది? ఇక్కడే ఐడెంటిటీ మరియు ట్రాన్సిషన్ లాంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఆమె లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది అనొచ్చు. తన జర్మన్ మూలాలను, ఆ అపరాధ భావాన్ని వదిలించుకోవాలని అంతర్గతంగా ఆమె పడుతున్న వేదన ఒకవైపు, దానికి పరిష్కారంగా ఏకంగా తన బాడీనే మార్చుకోవాలని అనుకునే బాహ్య కోరిక మరోవైపు. ఎవరైనా తమ గతాన్ని నాశనం చేయడానికి తమ శారీరక నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటారా? చాలా డీప్ సైకలాజికల్ పాయింట్ కదూ. కథ చివర్లో ఒక పెద్ద షాకింగ్ నిజం రివీల్ అవుతుంది. ఆ డాక్టర్ సెలిగ్మాన్ ఒక ప్లాస్టిక్ సర్జన్. ఆయన ఆమెకు జెండర్ ట్రాన్సిషన్ సర్జరీ చేస్తుంటాడు. అంటే ఒక జర్మన్ మహిళ తన శరీరాన్ని ఒక జూయిష్ డాక్టర్ చేతుల మీదుగా మార్చుకోవడం ద్వారా చరిత్రకు ప్రాయశ్చిత్తం చేసుకుంటోందన్నమాట. ఈ నవల మనల్ని ఏది ఫిక్స్డ్, ఏది ఫ్లూయిడ్ అనే అతిపెద్ద ప్రశ్నను అడుగుతుంది. మరింత బోల్డ్ స్టోరీని బయట ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుందో చూద్దామా?
లిటరరీ వరల్డ్ అయితే షాక్ అయింది. ఫేమస్ ఆథర్ ఇయాన్ మెకెవాన్ లాంటివాళ్లు ఈ బుక్ని విపరీతంగా మెచ్చుకున్నారు. వోల్క్మార్ ఒక ఫస్ట్ క్లాస్ రిస్క్ టేకర్ అని ప్రశంసించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టగల విషయాలను డార్క్ కామెడీతో ఇంత బ్రిలియంట్గా చెప్పటం మోడ్రన్ నావెల్స్కి ఒక వేకప్ కాల్ లాంటిదని విమర్శకులన్నారు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలుసా? ఆమె సొంత దేశం జర్మనీలోనే. అక్కడి పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. హోలోకాస్ట్ లాంటి సెన్సిటివ్ టాపిక్ని సెక్షువల్ ఐడెంటిటీతో మిక్స్ చేయడం వాళ్ళకి చాలా వల్గర్గా, రాడికల్గా అనిపించింది. అందుకే కాతరినా దేన్ని తన మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో రాశారు. ఆ లాంగ్వేజ్ ఆమెకు ఒక ఇమోషనల్ డిస్టెన్స్ని, ఫ్రీడమ్ని ఇచ్చిందనమాట. ఇక మన విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. సాంస్కృతిక సరిహద్దులను దాటడం. ఇక్కడ క్యాథరీనా వోల్క్మర్ చెప్పిన ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. ప్రపంచంలో ఏదీ కేవలం ఏ లేదా బీలాగా రెండు రకాలుగానే ఉండదు, ఆ మధ్యలో ఎంతో ఉంటుంది అని ఆవిడంటారు. ఈ మాటలు జెండర్ ఐడెంటిటీకే కాదు, కల్చర్కి, సాహిత్యానికి కూడా కరెక్ట్గా సరిపోతాయి. ప్రపంచ సాహిత్యం ఆ మధ్యలో ఉన్న స్పేస్ని, హిస్టరీని అద్భుతంగా కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఒక జర్మన్ మనస్తత్వం, వాళ్ల చరిత్ర, ఇంత పచ్చిగా ఉన్న ఒక మోనోలాగ్, ఇవన్నీ ఎక్కడా ఫీల్ మిస్ అవ్వకుండా మన తెలుగువాళ్లదాకా తీసుకురావడమంటే మామూలు విషయం కాదు. రిలే అనువాదం ద్వారా ఇలాంటి ఎమోషనలీ హెవీ కంటెంట్ని పూర్తిగా కొత్త కల్చర్కి తగ్గట్టుగా సెట్ చేయడం నిజంగా ఒక అద్భుతం. ముగించే ముందు మీకో ప్రశ్న. ప్రపంచంలోని ఇలాంటి షాకింగ్, వివాదాస్పదమైన కాని ఆలోచింపజేసే కథలను మన ప్రాంతీయ భాషల్లోకి తెస్తున్నప్పుడు ఆ టేస్ట్, చరిత్ర, భాషల సరిహద్దులను మనం ఎలా క్రాస్ చెయ్యాలి? అసలు మీనింగ్ మారకుండా ఆ ఒరిజినల్ ఫీల్ని ఎలా క్యారీ చెయ్యాలి? ఈ ప్రశ్నను మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఈనాటి మన విశ్లేషణలో జాయిన్ అయినందుకు థాంక్యూ. మళ్ళీ కలుద్దాం.